కూటమి ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కనీసం 10 ఏళ్లు అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. నియోజకవర్గంలోని కొల్లిపార, అత్తోట, గుడివాడ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులుగా నియమితులైన భీమవరపు చిన్నకోటిరెడ్డి, కోటారు ఆంజనేయులు, కావూరు చంద్రమోహన్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి గత ఎన్నికల్లో అండగా నిలబడ్డ రైతాంగానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రుణాలకు రైతులపై వడ్డీ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు భారం మోస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు రాష్ట్రంలో నీరు, గాలి, మట్టి దేన్ని వదలకుండా దోచుకున్నారని, గత ప్రభుత్వంలో జీడీసీసీ బ్యాంకులో రైతుల పేరు మీద 60 కోట్ల రూపాయలు స్వాహా చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక 20 కోట్ల వరకు వెనక్కు తీసుకున్నట్లు తెలిపారు. సహకార బ్యాంకుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతుల వద్ద ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తూ 24 గంటల్లోపే నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్య సేకరణ చక్కగా చేశారని, ఎరువులకు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూశారని చెప్పారు. పదవులు తీసుకున్న వారు బాధ్యతగా ప్రభుత్వం పేరు నిలబెట్టాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం కూటమి నాయకత్వం కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని కులాలు, మతాలు, వర్గాలకి అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుని ఆదుకోవాలని చెప్పి జీరో లెవెల్ బడ్జెట్ని తీసుకొచ్చి జీరో బడ్జెట్తో వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలని చెప్పి మనం చేసినటువంటి ప్రయత్నం ఈ రోజున ప్రపంచంలోని మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా మనని మార్గదర్శిగా తీసుకుంటున్నాయి. అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ రోజున ఎంత కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇవాళ మన దగ్గర ఖజానాలో డబ్బులు లేకపోయినా ప్రతి రైతుని కూడా కాపాడాలని చెప్పి ఈ రోజున చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ డిసిసిబి బ్యాంకులో దాదాపుగా 6,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఇందులో 4,500 కోట్లు నాబార్డు వాటి ద్వారా వస్తుంది. 1,500 కోట్ల రూపాయలు ప్రజల నుంచి డిపాజిట్స్ రూపంలో తీసుకుంటారు. ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో తీసుకున్న వాళ్ళకి 7.5% వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రైతులకు ఇస్తే తప్పించి వాటిలో బ్యాంకు నిలబడదు. మిగిలిన 4,500 కోట్లు నాబార్డు వీటి నుంచి వస్తుంది. అది వాళ్ళు ఒక 5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. రైతులకి వీళ్ళు 7%, నాబార్డు నుంచి స్టేట్ దానికి 5కి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు 5.75కి దీనికి ఇస్తారు డిసిసిబికి. అక్కడి నుంచి మీకు 7%కి ఇస్తూ ఉన్నారు. ఇస్తున్నప్పుడు అంటే వీళ్ళకి పడేదే దాదాపుగా 5.75% ఇంట్రెస్ట్ పడుతుంటే మరి మొదటి 1,00,000 రూపాయలకి ఫ్రీగా మీ అందరికి ఇస్తూ ఉన్నారు. ఆ 1,00,000 రూపాయలకు ఫ్రీగా ఎవరి నుంచి ఇస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంది ఈ రోజున. అంటే ఈ బ్యాంకు సురక్షితంగా ఉండి మీరందరూ మళ్ళీ వెనక్కి కడితే వాళ్ళు తక్కువకి మీకు 7%కి ఇవ్వగలుగుతూ ఉన్నారు ఈ రోజున. అంటే హెల్త్ ఆఫ్ దిస్ బ్యాంక్, ఈ బ్యాంకు యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే రైతులకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి మరి ఈ రోజున వారు చెప్పినట్టు అన్ని వేరే వాటన్నిటికి కూడా ఈరోజు లోన్లు ఇస్తూ ఉన్నారు తక్కువ వడ్డీకి. ఎక్కడ రోడ్లు ఆగకుండా నిన్న మనోహర్ గారు దాదాపు 30 కోట్ల రూపాయలతోటి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొస్తా ఉన్నారు. ఇట్లా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధిని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 5 సంవత్సరాల్లో ఎంతో కొంతవరకే చేయగలం. కనీసం 10 సంవత్సరాలు ఉంటే తప్పించి ఒక అద్భుతమైన అభివృద్ధి ఏ ప్రాంతంలో కూడా చెప్పు. అది 428 మళ్ళీ 1095. నిజాయితీ, పరోపకారం, సహకారం
విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బయట సహకార చట్టములను గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకార ఉద్యమాన్ని బలపరచుటకు నా శాయశక్తులా కృషి చేస్తానని సంఘ అభివృద్ధికి పాటుపడతానని ఎరుకలపూడి పిఎస్సిఎస్ యొక్క చైర్పర్సన్ గా పదవీ స్వీకరణ చేసి దైవ సాక్షిగా చంద్రమోహన్ నాకు తెలిసిన చంద్రమోహన్ ఎప్పుడు కూడా మనందరి రక్తం ఎదుర్కొంటే వాడి రక్తం పసుకుంటుందేమని అనుమానం నాకు ఇప్పుడు కూడా. మరి అలాంటి వ్యక్తి చంద్రమోహన్. ఆ రకంగా పార్టీ కోసం ఎవరు నాయకత్వంలో ఉన్నా, ఎవరు నాయకుడిగా వచ్చినా, ఆది నుంచి 1983 నుంచి ఈనాటి వరకు ఆ పచ్చజెండాన్ని నమ్ముకొని ఎప్పుడు కూడా పార్టీ కోసమే పనిచేసే వ్యక్తి ఈ మండలంలో అతి కొద్ది మందిలో ఒకడు కావుడు చంద్రమోహన్ గారు. నిజంగా అతనికి ఈ పదవి చిన్నదే, కానీ ఉన్నవాటిలో మనందరం కూడా తలవకి సర్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ఈ రోజున అవకాశం వచ్చిన సందర్భంలో ముందుగా వేరే వాళ్ళకి ఇద్దామని ఆలోచించాం. మొదటిగా ఈ పదవి అందుకున్నందుకు చంద్రమోహన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి కష్టపడ్డ వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా ఈ గుడివాడ ప్రాంతం ఈ ప్రజలు అన్నగారు చనిపోయిన రోజే విగ్రహం పెట్టారు అంటే మీలో ఎంత అభిమానం ఉందో తెలుసు. ఆ విధంగా అంచెలంచెలుగా అప్పుడు యువకుడుగా ఉన్నటువంటి వారు మరి ఈరోజు సీనియర్ నాయకుడిగా అనేక పదవులు అలంకరించి ఈరోజు మంచి పొజిషన్ మళ్ళీ తీసుకున్నారు. సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటే తప్పించి, ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ లాస్ట్ 6 నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయి, మళ్ళీ ఎవరు పనులు చేయరు అధికారాలు. మళ్ళీ అధికారం మారితే మళ్ళీ కొత్త వాళ్ళు రావటం, అవి తెలుసుకోవడానికి మళ్ళీ సంవత్సరాలు పట్టడం, ఈ విధంగా అభివృద్ధి జరగకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి కనీసం మినిమం 10 సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో సుస్థిర నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఈ గ్రామం నుంచి వచ్చారు. ఏ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టినా ఇక్కడి నుంచి 50 నుంచి 100 మంది వస్తారు. కాబట్టి మీలాంటి వారు ఇంకా చైతన్యవంతులై ఈ మెసేజ్ ని ప్రతి గ్రామంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి గుర్తు చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న కూడా 2 సార్లు చెప్పాను, ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ 6 సంవత్సరాలు ఆయనకి, అది కూడా 1 సంవత్సరం ఎలక్షన్. మన ఎలక్షన్ అయిన 1 year గెలిచారు. ఆయన 6 సంవత్సరాలు అంటే మిగిలిన వాళ్ళు గెలిచినా గెలవపోయిన ఆయన పదవి మాత్రం గ్యారంటీ 2030 వరకు. అయినప్పటికీ కూడా మీ అందరికీ ఎవరిని మర్చిపోకుండా ఈ విధంగా ప్రతి గ్రామంలో కార్యకర్తలకి అండగా ఉంటూ వారి సమస్యలు మా దగ్గరే తీసుకొస్తూ, ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ మన వాళ్ళకి పదవులు కావాలి, అవి కావాలని నిరంతరం మాతో ఉంటూ మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు, నా పనిని ఈజీ చేసినందుకు, ఎందుకంటే లేకపోతే నాకు ఇబ్బంది అయ్యేది, అన్ని వారి భుజాలపై వేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి, అభిమానానికి